హాస్పిటల్ నుంచి బేబీ డిశ్చార్జ్ అయినప్పుడు ప్రతి పీడియాట్రిషియన్ ఇచ్చే డ్రాప్స్ విటమిన్ D3 డ్రాప్స్. డాక్టర్, మేము బేబీకి తల్లిపాలే పట్టిస్తున్నాము, రోజు ఎండలో పెట్టాలనుకుంటున్నాము, అయినా సరే విటమిన్ D డ్రాప్స్ వాడాలా? తల్లిపాలు తాగే పిల్లలకు లేదా ఫార్ములా ఫీడింగ్ తాగే పిల్లలకు కూడా సేమ్ డోస్ వేయాల్సి ఉంటుందా? ఒకవేళ మేము డోస్ మిస్ అయిపోతే ఏం చేయాలి? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అందరికీ నమస్తే, నేను మీ డాక్టర్ గురుప్రసాద్ పేరూరి, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, అనుమయ బేబీ హాస్పిటల్, విజయవాడ. విటమిన్ D3 యొక్క ముఖ్య పని మనం తిన్న ఆహారంలో ఉన్న కాల్షియంని పేగుల ద్వారా అబ్జార్బ్ చేసుకుని మనం బోన్స్కి అందించడం. సో విటమిన్ D లేకపోయినప్పుడు మనం ఎంత కాల్షియం తీసుకున్నా ఆ కాల్షియం అనేది బోన్స్ వరకు చేరదు. విటమిన్ D కనుక సరైన మోతాదులో తీసుకోకపోతే బోన్ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వడం, పళ్ళు అనేవి లేటుగా రావడం, సో బిడ్డ ఎదిగినప్పుడు బోన్స్ మెత్తగా ఉండడం వలన అవి వంకర్లు తిరిగి దాన్ని రికెట్స్ అనే వ్యాధికి గురవడం జరుగుతుంది. అంతేకాకుండా బోన్స్ వీక్గా ఉండడం వలన చాలా ఈజీగా ఫ్రాక్చర్స్ కూడా జరుగుతుంది. ఇమ్యూనిటీలో కూడా చాలా రోల్ ఉంటుంది. విటమిన్ D లోపం ఉన్న పిల్లలకు ఎక్కువగా ఎలర్జీలు, ఆస్తమాలు లాంటివి వస్తూ ఉంటాయి. తల్లిపాలలోని విటమిన్ D చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. తల్లి ఎంత విటమిన్ D ఆహారం తీసుకున్నా సరే బిడ్డకి సరిపడా మోతాదు ఇవ్వడం జరగదు. అందుకోసమే బయట నుంచి మనం విటమిన్ D ఇస్తూ ఉంటాం. అదేవిధంగా సూర్యరశ్మిలో ఎక్స్పోజ్ అయినప్పుడు విటమిన్ D అనేది తయారవడం సహజం. కానీ అలా జరగాలంటే మిడ్ ఆఫ్ ది డే, అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్న ఎండలో 60% ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ ఎక్స్పోజ్ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు చేస్తే ఆ రోజుకి సరిపడా విటమిన్ D అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది పిల్లల్లో చాలా ఇంపాసిబుల్ టాస్క్. కాబట్టి సూర్యరశ్మిలో పెట్టడం వలన మీరు బేబీకి సరిపడా విటమిన్ Dని అందించలేరు. అంతేకాకుండా అనవసరంగా బేబీని సన్లైట్కి ఎక్స్పోజ్ చేయడం వలన హానికారకమైన UV రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన కొన్ని క్యాన్సర్స్ పెరిగే రిస్క్ ఉంటుంది. అంటే తల్లిపాలు తాగే పిల్లలకు రోజుకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా 1 సంవత్సరం వయసు వచ్చే వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అదే పౌడర్ పాలు తాగే పిల్లలకైతే మీ బిడ్డ రోజుకి 1 లీటర్ కనుక ఫార్ములా మిల్క్ తాగితే మాత్రం 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ D అందుతుంది. అలాంటి వాళ్ళకి మనం వేరేగా విటమిన్ D ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతకంటే తక్కువ మోతాదులో ఫార్ములా మిల్క్ తాగుతున్నా లేదా కంబైన్డ్ ఫీడింగ్, అంటే కొంత పౌడర్ పాలు కొంత బ్రెస్ట్ మిల్క్ తాగుతున్నా సరే మనం విటమిన్ D సప్లిమెంటేషన్ ఇచ్చుకోవడం మంచిది. రోజు ఏదో ఒక టైం చూసుకుని అదే టైంలో ఫీడింగ్ ముందైనా సరే ఫీడింగ్ తర్వాత అయినా సరే విటమిన్ D డ్రాప్స్ వేయాలి. విటమిన్ D డ్రాప్స్ని డైరెక్ట్గా డ్రాపర్తో బుగ్గ వైపు మనగా వేయాల్సి ఉంటుంది. గొంతులో కనుక వేస్తే వామిటింగ్స్ లాంటివి అవ్వచ్చు. అలా కాకుండా కొంత తల్లిపాలలో కానీ ఫార్ములా మిల్క్లో కానీ కూడా విటమిన్ D డ్రాప్స్ని కలిపి బేబీకి పట్టించవచ్చు. ఒకవేళ మీరు మార్నింగ్ డోస్ మిస్ అయితే ఆ రోజు సాయంత్రం విటమిన్ Dని ఇవ్వచ్చు. 1-2 రోజులు కనుక మిస్ అయినా ఏమీ పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ కాలం మనం విటమిన్ Dని మిస్ చేయకూడదు. ఒకవేళ మీ బిడ్డ కనుక సరిగ్గా ఆహారం తీసుకుంటలేదు, విటమిన్ D డెఫిషియన్సీ ఉంది అని కనుక మీరు గమనిస్తే పీడియాట్రిషియన్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి కూడా విటమిన్ D ఎంత మోతాదు ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి మేము ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు మీ బేబీకి మర్చిపోకుండా విటమిన్ D డ్రాప్స్ వాడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.